హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఈ నెల 31న పరిగిలో ప్రారంభం, దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం. ఇది ఒకవైపు ఉంటే ఇంకొక వార్త, బీసీ బిల్లు చెలో ఢిల్లీ, వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో అక్కడే మకాం అని చెప్పి ఒక వార్త. అంటే మీనాక్షి నటరాజన్ గల్లీకి వస్తే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతాడు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6వ తారీఖు వరకు మీనాక్షి నటరాజన్ పరిగి నుంచి మొదలు పెడతారట. ఈ నెల 31న పాదయాత్ర. పల్లె నిద్ర పాదయాత్ర పేరుతోని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఉమ్మడి జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకొని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పగలేం పాదయాత్ర చేస్తారు, రాత్రి ఏం పల్లె నిద్ర పార్టీ క్యాడర్తో మాట్లాడతారు. ఇది వాస్తవంగా ఎవరు చేయాలి? ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఇక్కడున్న పిసిసి అధ్యక్షుడు, ఇక్కడున్న రాష్ట్ర పార్టీ చేయాలి. కానీ ఢిల్లీ నుంచి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు చేస్తానంటే మరి ఇక్కడ నాయకత్వం పైన అధిష్టానానికి నమ్మకం పోయిందా? ఇక్కడ నాయకత్వం అసలైన విషయాలు వాస్తవాలని అధిష్టానం దృష్టికి తీసుకురావట్లేదా అనేది ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు. అందుకే గల్లీకి మీనాక్షి వస్తే ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోతాడు. అదే టైంలో 5, 6, 7 తేదీల్లో ఆయన అక్కడ ప్రోగ్రాం పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ వదిలి గల్లీకి వస్తుంటే ఈయన గల్లీ వదిలి ఢిల్లీకి పోతాడు. మొత్తానికి కాంగ్రెస్లో ఏం జరుగుతుందనే ఒక గందరగోళం, ఒక చర్చ స్టార్ట్ అయింది. మీనాక్షి ఎప్పుడు జరగలేదు ఇట్లాంటి పాదయాత్ర నాకు తెలిసి కాంగ్రెస్ చరిత్రలో. ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వం కాకుండా పాదయాత్ర డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వచ్చి చేయటం అనేది ఫస్ట్ టైం. వాళ్ళు ఏదైనా ఉంటే లాంచ్ చేస్తారు, వెళ్తారు, కాకపోతే కొద్ది రోజులు వాళ్ళు ఏమంటే క్యారీ అవుతారు, ఇది ఉంటుంది. కానీ అసలు ఇక ఆమె ప్రోగ్రాం లీడ్ చేసే పరిస్థితి అంటే ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి పైన విశ్వాసం పోయిందా అధిష్టానానికి అనేది ఒక చర్చ. ఇంకోటి, బీసీ బిల్లు కోసం చెలో ఢిల్లీకి పోయింది, చెలో అసెంబ్లీ పోయింది, చెలో రాజ్భవన్ పోయింది, చెలో రాష్ట్రపతి భవన్ పోయింది. ఇక అక్కడ నుంచి చెలో ఢిల్లీకి వచ్చిన కథ 5, 6, 7 తేదీల్లో జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్లో ఇక రకరకాల పద్ధతిలో నిరసన. ఇది ఎప్పుడో చేయాల్సింది. మీరు ఎప్పుడైతే బీసీ బిల్లుని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపారో ఆ రోజే, అంటే ఆ రోజు నుంచే ఇక్కడున్న ఆల్ పార్టీ లీడర్స్ని తీసుకొని ఢిల్లీ పోయి రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని కలిసి విషయాన్ని వివరించి, మాకు అనివార్యమైన పరిస్థితి, బీసీల జనాభా ఎక్కువ ఉంది, తప్పనిసరిగా ఇవ్వాలి అని డిమాండ్ చేసి ఉంటే బాగుండేది. అనేక రకాల మలుపులు తిప్పారు, తిప్పి ఇప్పుడు ఢిల్లీకి పోయారు. ఇప్పటికి కూడా మరి ఢిల్లీకి పోయింది కూడా నిజమేనా? నిజంగా నమ్మాలా? లేదంటే మళ్ళీ దీన్ని ఒక ప్రచారం కోసం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి అనేది ఒక డౌటు. మేము ప్రయత్నం చేసినాం, జంతర్ మంతర్కి పోయినాం, పార్లమెంట్లో లేవనెత్తినాం, ఇండియా కూటమితోని రాష్ట్రపతిని కలిసినాం, ప్రధానమంత్రిని కలిసినాం చెప్పుకోవడానికి పనికి వస్తాయి. నిజంగా దీంట్లో శాతలు ఉంటాయా అనేది ఒక డౌటు. మొత్తానికైతే చలో ఢిల్లీకి పోయింది. బిల్లు ఆమోదానికి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం, సీఎం సహా పార్టీ ప్రజాప్రతినిధులు ఢిల్లీకి పైన. అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆహ్వానం, బీసీ సంఘాలు మేధావులు కదిలి రావాలి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కాజీశారణ, రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఎత్తివేత, మైక్రో బ్రవరీస్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం. మొత్తానికి నిన్న క్యాబినెట్లో ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. చలో ఢిల్లీ కార్యక్రమం పెడదాం, ఇక మనతో కాదు, ఇక్కడ జనం నమ్మరు కాబట్టి తప్పనిసరి అని, ఇక తప్పనిసరి పరిస్థితి అయింది. ఇక ఇది ఒక వార్త. ఇంకోటి, 15 ఆగస్టులోపు భూభారతి కష్టమే, రాత్రింబవళ్ళు బంద్ చేస్తున్న పూర్తిగా టార్గెట్. భూ సమస్యలపై 8,50,000 అప్లికేషన్లు, తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొన్న రెవెన్యూ, సరిపడా సిబ్బంది లేకపోవడంతో వర్క్ లోడు, డాష్బోర్డు క్లియర్కే ఉన్నతాధికారుల మొగ్గు, భూభారతి చట్టం అమలుకు అడ్డంకులు. మళ్ళా పాత కథ అవుతుంది. ధరణి అప్పుడు కూడా ఈ టార్గెట్లు పెట్టే అది ఏముందో చూడకుండా రిజెక్ట్ కొట్టేది. ఏంటంటే అన్ని క్లియర్ చేసిన సార్ మీరు చెప్పిన టార్గెట్, మళ్ళీ భూభారతిలో అదే టార్గెట్ అట. ఆగస్టు 15 లోపు నాకు కావాలా, ఏదైనా చేయండి, అన్ని అప్లికేషన్లు డిస్పోజ్ అయినాయని చెప్పాలా. అది కాదు, మీరు ఆగస్టు 15, సెప్టెంబర్ 15 కానీ వాళ్ళు 8,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు బాధతోని. మీరు పెట్టిన రెవెన్యూ సంస్థలలో వాళ్ళ సమస్య ఏందో తెలుసుకోవాలా, సమస్యకు పరిష్కారం చూపించాలి. కానీ పరిష్కారం లేకుండా రిజెక్ట్లు చేసుకుంటూ పోతే మళ్ళీ సమస్య అక్కడే ఉన్నాయి. నాకు తెలిసి ఈ టార్గెట్ వర్క్ లోడ్ అవుతుంది అంటే నాకు తెలిసి మెజారిటీ అప్లికేషన్ని డిస్పోజ్ చేస్తారు అంతే, పరిష్కారం చేయరు. డిస్పోజ్ వేరు, పరిష్కారం వేరు. పరిష్కారం చేస్తూ డిస్పోజ్ చేయటం వేరు,
అప్లికేషన్ని డిస్పోజల్ చేయాలి కాబట్టి చేయటం వేరు. ఈ చేయాలి కాబట్టి చేశారంటే మళ్ళీ ధరణి పేరుతోని కేసీఆర్ ఒక 3, 4 ఏళ్ళు ఆడుకున్నాడు. మళ్ళీ మీరు భూభారత్‌తోని ఒక 2 ఏళ్ల నుంచి ఆడుకుంటున్నారు. మళ్ళీ రైతులతోని ఆటలు ఆడుకోవడం అయింది. రైతులు తీవ్రమైన ఇబ్బందులో ఉన్నారు. ఏదైనా అవసరం వస్తే బ్యాంక్ లోన్ తీసుకుందామంటే పాస్‌బుక్‌లు లేవు. అవసరం వస్తే అమ్ముకుందామంటే పాస్‌బుక్‌లు లేవు. మీరు గేమ్‌లు ఆడతాను. దరఖాస్తులు ఇవ్వన్నారు. రెవెన్యూ హౌస్‌లు పెట్టి నెలలు గడిచిపోతున్నాయి. అయినా కానీ పరిష్కారానికి దిక్కు లేదు. మళ్ళీ టార్గెట్లు పెట్టారు. టార్గెట్ పెట్టారు అంటే కథమే అయ్యి. పరిష్కారం కాబట్టి డిస్పోజల్ అయింది. పరిష్కారంతో కూడిన డిస్పోజల్ ఉండాలి. ఇది ఒక రకంగా ఫెయిల్యూర్ అయింది. భూభారత్లో అప్పీల్ చేసుకునే అథారిటీ ఇచ్చారు. ఏది అప్పీల్కి అర్థమేది పర్థమేది? ఈ డిస్పోజల్ అయింది మరి అప్పీల్ చేసుకుంటే అనేది మొత్తానికి 15 ఆగస్టు లోపు భూభారతి కష్టమేనట. 15 ఆగస్టు లోపా సెప్టెంబరు 15 లోపా అనేది పక్కన పెడితే భూభారతి కష్టం కాకుండా రైతుల కష్టాలు తీరాలి. మీరేదో టార్గెట్లు పెట్టుకొని నేను ఆగస్టు 15 కల్లా క్లియర్ చేసినట్టే కాదు. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. గోదావరి బేసిన్ రాష్ట్రాలతో సంప్రదించాకనే నిర్ణయం ఉంటుందట. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి చేసింది నేను పార్లమెంట్లో. తెలంగాణ అభ్యంతరాలు అందినాయి, ఎలాంటి పనులు చేపట్టడం లేదని ఏపీ చెప్పింది. రాజ్యసభలో ఎంపీ అనిల్ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్భూషణ్ రిప్లై ఇచ్చింది నిన్న. ఏమైంది బనకచెర్ల విషయం, మేము అభ్యంతరాలు తెలిపినా అవి అందినాయి. అసలు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే గోదావరి బేసిన్లో ఉన్న రాష్ట్రాలతో చర్చించినాకనే నిర్ణయం ఉంటుంది. మొత్తం పనులు అయితే ఆపినాయని ఏపీ చెప్పింది అంటున్నాను. ఆపిందని చెప్పట్లా, పూర్తిగా ఏపీ చెప్పింది అంటున్నాను. రైట్, ఎల్లుండి నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆగస్టు 6 దాకా 6 ఉమ్మడి జిల్లాల్లో పర్యటన. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రోగ్రాం అట. ఎల్లుండి నుంచి పక్కన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉంటాడట. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. బీసీ బిల్లుపై పోరుబాట ఇక ఢిల్లీకి. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో అక్కడే సీఎంతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి. జాతీయ స్థాయిలో 100 మంది ఎంపీల మద్దతుతో ఉద్యమం. రాష్ట్రపతితో భేటీకి నిర్ణయం. కలిసి వచ్చే పార్టీల నేతల మద్దతుగా రావాలని వినతి. ఇక్కడ కాదు అక్కడే తేల్చుకుందాం, ప్రత్యేక రైలు ఢిల్లీ వెళ్దాం. ఇప్పటిదాకా ఇక్కడ అన్నారు, మళ్ళీ అక్కడ అంటున్నారు, మళ్ళీ అక్కడ అయిన తర్వాత అక్కడ కాదు హైదరాబాద్ తెలుసుకుందాం అంటారు. ఏం తెలియదు. కానీ ఈ చివరికి అడిదిరిగి ఏమైందంటే ఇది ఇవన్నీ చేసినాం కదా, పార్టీ పరంగా మేము ఇస్తాం, ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పే పరిస్థితి ఉంది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. రిజర్వేషన్ల అంశం తేలేదాకా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేద్దాం. రాష్ట్రపతి ఆమోదం లభించాక ఎన్నికలపై కసరత్తు చేద్దాం. మంత్రివర్గ సహచరులతో సీఎం రేవంత్ రెడ్డి. కథం, స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. అది అందరికీ తెలిసింది. ఈ అంతా అడావుడి తప్ప, ప్రచారం తప్ప పని లేదు. ఇదిగో స్థానిక ఎన్నికలు, అదిగో స్థానిక ఎన్నికలు. జూన్ నెలాఖరులో నోటిఫికేషన్ వద్ది, జూలై 1st వీక్లో ఎన్నికలు. మొన్నటిదాకా చెప్పారు. ఇప్పుడు ప్రశాంతంగా ఏం చెప్తారంటే ఇప్పట్లో లేనట్టే, రాష్ట్రపతి ఆమోదం బిల్లుకి ఇచ్చిన తర్వాతనే ఉంటాయి. ఆ రాష్ట్రపతి ఆమోదం రాదు, ఈ ఎన్నికలు జరగవు. ఇది స్పష్టం. దీనిపైన పాపం చాలామంది యాస్పిరెంట్స్ 1000 కాళ్ళతో ఎదురు చూస్తారు. సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇది ఏలదొక బాధ. అయితే ఇక పంచాయతీ సెక్రటరీలు అయితే కుమిలి చచ్చిపోతున్నారు. చేతి నుంచి పైసలు పెడుతున్నారు, సర్పంచీలు లేదు, ప్రభుత్వం నుంచి ఫండ్స్ లేవు. ఆ పంచాయతీలో వర్కులు జరగాలి, నామినల్గా రోజు జరిగే పారిశుద్ధ్య కార్యక్రమాలు, డ్రింకింగ్ వాటర్, వీటికి వీధి దీపాలు, వీటికి కూడా పైసలు లేని పరిస్థితి. పంచాయతీ సెక్రటరీలు సొంతంగా వాళ్ళ చేతి నుంచి పైసలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ పైసలు ఏమన్నా సర్పంచ్ ఎన్నికలు జరిగితే వస్తాయో, ఎన్నికలు జరిగి కొత్త సర్పంచులు వస్తే ఈ భారం అంతా వాళ్ళపైన పడితే మాకు కొంత బడ్డెన్ తగ్గిద్దని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ మొక్కులు తీరట్లే, వీళ్ళ మొక్కులు తీరట్లే.
మొత్తానికి ఇప్పట్లో లేనట్టే అనేది క్లియర్గా చెప్పారు. సిగాసి బాధితుల గోడు పట్టదా, నెల రోజులు కావస్తున్నా దిక్కు మొక్కు లేదు. ₹1,00,00,000 పరిహారం ఏమైంది, ఎంతమంది చనిపోయారో కూడా చెప్పరా. బాధితుల తరపున బీఆర్ఎస్ పోరాటం తీవ్రతరం, కలెక్టరేట్కి నిరసన ర్యాలీ పాల్గొన్న హరీష్ రావు. సిగాచి బాధితులు పాపం వాళ్ళ బాధ అరణ్య రోదనైంది, వాళ్ళని పడుచుకుంటూ లేడు. ముఖ్యమంత్రి గారు సిగాచిలో అగ్ని ప్రమాదం, ఆ ప్రమాదం జరిగినాక తెల్లారో ఏం పోయిండు, ₹1,00,00,000 ఒకవేళ పరిహారం కంపెనీ ఇస్తుందని చెప్పిండు. ఉట్టి ఆ మాట చెప్పడానికి ఆయన పోయిండు. ఆ కంపెనీ ఎటుపోయిందో, కంపెనీ పైన ఏం కేసు పెట్టారు, కంపెనీకి సంబంధించిన యాజమాన్యాన్ని కోర్టుకో జైలుకు పంపారు, అసలు ఎటుపోయింది ఆ కేసు తెలియదు. అంతమంది చనిపోయారు, దాదాపు 46 మంది పైనే చనిపోయారు. అయినా కానీ దానిపైన చర్యలు లేవు. అసలు గల్లంతైన వాళ్ళు కొంతమంది పాపం ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిన్న హరీష్ రావు మాజీ మంత్రి కలెక్టరేట్కి నిరసన ర్యాలీ చేసిండు, అసలు మాట్లాడరా అని. దీని అంతా చూస్తుంటే అసలు వాళ్ళు అనేది ఏంటంటే సిగాచి యాజమాన్యంతో ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు ఏమన్నా ఒప్పందం చేసుకున్నారా, ఎందుకు మాట్లాడలే. ₹1,00,00,000 పరిహారమే అనౌన్స్ చేశారు, చనిపోయింది కళ్ళ ముందు కనపడుతుంది, చనిపోయిన కుటుంబాలు ఎవరో తెలుసు. అది ఇయ్యలేని పరిస్థితి, దానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? భారతదేశ పార్లమెంట్లో చట్టాలు చేయాలన్నా ఆ ₹1,00,00,000 ఇవ్వాలంటే? ఎందుకు డిలే జరుగుతుంది, దీని వెనక ఉన్న మతలబ్ ఏంది, ఇది ప్రకటనలకైనా పని ఉందా అనేది ఒక చర్చ. ఇది ముఖ్యమంత్రి గారు హడావుడిగా ప్రకటించిన దానికి చేసేదానికి సంబంధం లేకుండా ఉంది. మన తెలంగాణలో స్థానిక సమరానికి త్రిముఖ వ్యూహం అంట ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ. 31 నుంచి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి సారథి మహేష్ కుమార్ పాదయాత్ర. వచ్చే నెల 6వ తేదీ వరకు కొనసాగనున్న పాదయాత్రలు శ్రమదానం, పల్లెనిద్ర, బీసీ రిజర్వేషన్లపై విపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ఎత్తుగడ. ఈ ఎత్తుగడలు ఆడి బీసీ రిజర్వేషన్లు ఇస్తే తప్ప ఇవన్నీ ఉట్టి మాటలు, ఎవడు నమ్మడు. హైదరాబాద్ చేరువలో పరువు హత్య, అక్కను హత్య చేసిన తమ్ముడు. ప్రేమ పేరుతో కుటుంబం పరువు తీసిందని ఘాతకం. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో కలకలం. అక్కను చంపినట్టు తమ్ముడు. పరువు హత్య, ప్రేమ పేరుతో ఫోన్లలో మాట్లాడుతుంటే పరువు తీస్తుంది కుటుంబాన్ని చంపేసిండు. ఈ మధ్యకాలంలో ఇది ఒక అసలు చంపటం అనేది చాలా ఈజీ అయిపోయింది. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఇదే హైదరాబాద్లో మనం తల్లిని బిడ్డ చంపింది, ఇదే ప్రేమ వ్యవహారంలో జగదగిరిగుట్ట దగ్గరలో. ఇలా తమ్ముడు అక్కని చంపాడు ఈరోజుది. నిన్న నల్గొండలో ఒక తల్లి 14 నెలల బాబుని నల్గొండ బస్టాండ్లో వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన లవర్తోని పోయింది, ప్రియుడితోని. అంటే వీటన్నిటిని చూస్తుంటే ఈ మధ్యకాలంలో భార్యలు భర్తల్ని సఫారీ ఇచ్చి చంపేస్తున్నారు, అత్యంత కిరాతకంగా, దారుణంగా. అంటే అసలు మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, బ్లడ్ రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ మొత్తం నాశనం అయిపోతున్నాయా, ఎటుపోతున్న సమాజం, దీనికి ఇరుగుడైంది అనేది తెలవని పరిస్థితి. ఇలా ఈరోజు జరుగుతున్న ఎడ్యుకేషన్ వ్యవస్థలో మనకు పాతకాలం, పాత రోజులలో జరుగుతున్న ఎడ్యుకేషన్కి ఇప్పుడు జరుగుతున్న ఎడ్యుకేషన్కి ర్యాంకులు, మార్కులు, సీట్లు, ఉద్యోగాలు, ప్లేస్మెంట్స్ ఈ కోణంలో చూస్తారు తప్ప ఎక్కడ నైతిక విలువలను ఏర్పడలేదు స్కూళ్ళల్లో. పాత రోజులలో నైతిక విలువలు నేర్పేది ఆ గురువులు కానీ, ఆ టీచర్స్ కానీ తప్పనిసరిగా చదువుతో పాటు మొరాలిటీ నేర్పేది, వాల్యూస్ నేర్పేది. ఆ వాల్యూస్ వల్లనే అంతో ఎంతో ఇవాళ సమాజం నిలబడి ఉంది. ఏ కోర్టులో చట్టాలు ఆపితే ఆ వాల్యూస్ ఆగవు. అంటే తరగతి గదులలో నైతిక విలువలు బోధించడం వల్ల ఆ ఏజ్లో ఒకసారి మైండ్లో ఫిక్స్ అయితే అది మళ్ళీ చనిపోయిన దాకా అది ఉంటుంది. ఆ విలువలు, ఆ నైతిక విలువలు కాపాడతాయి సమాజాన్ని, సమాజంలో ఇట్లాంటి జరగకుండా కాపాడతాయి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతోని ర్యాంకులు, సీట్లు, ప్లేస్మెంట్లు, వీటి చుట్టే మొత్తం విద్యా వ్యవస్థ. ఇదే విద్యని ఒక ఇంటర్ప్రిటేషన్ చేస్తాను. మన మీడియా కూడా అదే పద్ధతి. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలో యాడ్లు ఇస్తాయని చెప్పి వాళ్ళ గురించి వార్తలు రాయడం కానీ వాళ్ళ గురించి అసలు విశ్లేషణ రాయడం మర్చిపోయారు. 10th క్లాస్ రిజల్ట్ వస్తే ఒక 10 రోజుల పాటు పండగ మీడియా సంస్థలకి, ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తే 10 రోజుల పాటు పండగ, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రిజల్ట్ వస్తే ఇట్లా రకరకాల రిజల్ట్ వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు మీడియా వాళ్ళకి ఇచ్చి యాడ్లు వేయిస్తాను.
అంటే మొత్తం మీడియా కానీ, ప్రభుత్వం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అసలు విద్య అంటే ఏంది, విద్య అంటే స్టూడెంట్స్కి ఏం చెప్పాలి పిల్లలకి, టీచర్సు అనేది పోయింది. అంటే సమాజ నిర్మాణం విద్యా సంస్థలలో తరగతి గదుల్లో నిర్మాణం అయితే పునాది అక్కడ స్టార్ట్ అయింది అనేది మర్చిపోయారు. కేవలం సమాజ నిర్మాణం కాదు, మనం కొంతమంది ఉద్యోగులను తయారు చేస్తున్నాం, కేవలం ఉద్యోగం చేయడానికి ఉపాధి కోసమే తయారు చేస్తున్నాం అనే ఒక కోణం ఉంది. గతంలో పాత రోజులలో అసలు సమాజం సక్రమంగా నడవాలంటే, నిర్మాణం జరగాలంటే, సరైన పద్ధతిలో పోకడ ఉండాలంటే, నైతిక విలువలు న్యాయ సూత్రాలు నిలబడాలంటే తరగతి గదుల్లో టీచర్స్కి స్వేచ్ఛ ఉండేది, చెప్పేది వాళ్ళు, అవసరమైతే కొట్టి చెప్పేది. అది పోయింది ఇప్పుడు. అది బాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అక్కడి నుంచి రావాలి ప్రభుత్వాలు, మేధావులు ఆలోచించాలి. తరగతి గదులలో చాలా క్రమశిక్షణతో కూడే విధంగా, విలువలు నేర్పే విధంగా ఉండాలి. కేవలం మార్కులు గొడవ ఇదే కాకుండా అది ఉంటే ఇగో ఇట్లాంటివి జరగవు. పద్దెనిమిది ఏళ్ల తర్వాత నెల ముందుగానే వచ్చినాయట. 18 ఏళ్ల తర్వాత సాగర్లో నీళ్లు. ఎగువ ప్రాంతాలకు కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు దొక్కుతుంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండగా నాగరసాగర్ జలాశయం జల కళతో తొనికేసలాడుతుంది. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే గరిష్ట స్థాయికి నీటి మట్టం వచ్చిందట. రైతులకైతే ఒక తీపి కబురు. గతానికి భిన్నంగా జూలై నెలలోనూ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది. పైనుంచి వరద కొనసాగుతుండటంతో అధికారులు మంగళవారం 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని 3 మంత్రులు చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం ప్రకారం శ్రీశైలం నుంచి 1,47,195 క్యూసెక్కులు వరద నీరు సాగర్కు చేరడంతో నీటి మట్టం 584.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 5,394 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6,634 క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 28,785 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు చొప్పున మొత్తంగా 42,613 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 296 టీఎంసీలు నీరుంది. నాగరసాగర్ నీటి మట్టం మంగళవారం ఉదయం 10 గంటలకు 586 అడుగులు దాటే అవకాశం ఉంది. ఇప్పుడు నాగరసాగర్ నీటి మట్టం 584 అడుగులు ఉంది. ఈరోజు ఉదయానికి 586 అడుగులు దాటే అవకాశం ఉందట. మొట్టమొదటిసారి 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలోనే ఈ స్టేజ్లో నీటి మట్టానికి నీళ్ళు రావటం. ఎప్పుడు ఆగస్టులో అవుతాయి వాస్తవంగా. అంటే దీన్ని బట్టి ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఒక తీపి కబురు, శుభవార్త. నీళ్ళకి ఇబ్బంది లేదు. ఇక వానాకాలం పంటకు సంబంధించి ఇబ్బంది లేదు, వదిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ అయిపోతుంది 586 అడుగులు అంటే. అదొక పెద్ద గండం గట్టెక్కినట్టే. ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.